తెలంగాణ మంత్రులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన అవినీతి ఆరోపణలు రాజకీయంగా అగ్గిరాజేశాయి. మంత్రుల అవినీతికి ఆధారాలున్నాయని, ఇంకా సేకరిస్తున్నామని చెప్పారు. ఆడియోలు సైతం తమ దగ్గర ఉన్నాయని, మంత్రుల బండారం త్వరలో బయటపెడతామని హెచ్చరించారు. అయితే బండి సంజయ్ ఆరోపణలకి మంత్రులు, ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు. కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ మంత్రి బండి వ్యాఖ్యలకి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ అవినీతిపై పోరాడి తాము అధికారంలోకి వచ్చామని, గత పాలకుల అవినీతిపై దర్యాప్తు జరుగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ నాయకులే కాపాడుతున్నారని, కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ జరగకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ తో కుమ్మక్కై కాంగ్రెస్ పై బీజేపీ నిందలు వేస్తుందంటూ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. విజయ్ గారు వాస్తవాలకి దూరంగా మాట్లాడుతూ ఉన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నారు, మంత్రి అని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? అవినీతిమయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మొత్తం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే మా మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపి అది సిబిఐ టేక్ ఓవర్ చేయాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం. మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదా మీరు సిబిఐకి 2 రోజులు నేను తెలుసా అని చెప్పింది? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు? మీరు అవినీతి మీద కేసీఆర్తో కుమ్మక్కై కాంగ్రెస్ మీద నిందలేసి ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. ఇదే అంశానికి సంబంధించి మనకు పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, నిజంగానే బండి సంజయ్ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా, లేదా ఇదేమైనా పొలిటికల్ స్ట్రాటజీనా? మంత్రులు దీనిపై స్పందించకపోవడానికి గల రీజన్ ఏంటి? మంత్రులు మేము సీరియస్గా తీసుకోవట్లేదు, బండి సంజయ్ని అంత పెద్ద సీరియస్గా పరిగణించాల్సిన అవసరం లేదు అంటూ టీవీ9 ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. చాలామంది మంత్రులను మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం. సో ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ అవ్వడానికి అంత పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అంశం కాదు అంటూ అవాయిడ్ చేశారు. దాంతోపాటుగా పీసీసీ చీఫ్ కూడా రెస్పాండ్ అయ్యారు. పార్టీ తరఫున మాట్లాడతారు, పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ కనుక వాళ్ళ దగ్గర నిజంగానే ఆధారాలు ఉంటే బయట పెట్టుకోవచ్చు అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. దాంతోపాటుగా చాలా రోజులుగా బీఆర్ఎస్ని వెనుకేసుకొస్తున్న పార్టీ, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి మా మీద ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అంటూ కూడా పీసీసీ చీఫ్ కామెంట్ చేశారు. చాలా రోజుల క్రితమే, చాలా నెలల క్రితమే బీజేపీ డిమాండ్ చేసినట్లుగా, కిషన్ రెడ్డి డిమాండ్ చేసినట్లుగానే సిబిఐ విచారణ జరపాలి కాళేశ్వరం ప్రాజెక్టుపై అంటూ తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. తీర్మానం చేసి సిబిఐకి పంపించినా కూడా కనీసం ఎఫ్ఐఆర్ చేయకుండా ఇన్ని రోజుల పాటు కాలయాపన చేస్తున్నారంటే దాన్ని కిషన్ రెడ్డియే కాపాడుతున్నారు కదా అంటూ కూడా కామెంట్ చేశారు. ఒకవేళ ఆధారాలు కనుక ఉంటే డెఫినెట్గా బయట పెట్టాలి, సిబిఐ విచారణ చేయించాలి అంటూ పీసీసీ చీఫ్ సవాల్ చేసిన పరిస్థితి కనిపించింది. బండి సంజయ్ నిన్న చాలా కీలకమైన ఆరోపణలు చేశారు, చాలా హాట్ కామెంట్స్ చేశారు. మంత్రులకు సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అవినీతిలో భాగమవుతున్నారు అంటూ, అవినీతిలో భాగమయ్యే ఐఏఎస్ ఆఫీసర్ల చిట్టా కూడా బయట పెడతామంటూ బండి సంజయ్ కామెంట్ చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిపై. ఎందుకంటే ప్రతిసారి కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఏ ఇష్యూ వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఈ అంశంలో కూడా దీనిపై మొన్న కౌశిక్ రెడ్డి ఇష్యూలో కానీ, అంతకుముందు జరిగిన అంశాల్లో కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రెస్పాండ్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ అదే రెస్పాన్స్ ఉండొచ్చు అనేది అయితే మనకు అందుతున్న సమాచారం. సో దాంట్లో భాగంగానే ఐఏఎస్ ఆఫీసర్స్ దీనిపైన రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. గవర్నమెంట్కి సంబంధించి అయితే ఇప్పటివరకు ఏ మంత్రి కూడా దీనిపైన స్పందించలేదు. ఇక్కడ తెలంగాణలో ఉన్న మంత్రులు కానీ, లేకపోతే ఢిల్లీలో ఉన్న మంత్రులు కానీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరు కూడా దీనిపై రెస్పాండ్ కాలేదు. దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంటూ మంత్రులు మెన్షన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.